తెలుగులో ప్రముఖ దర్శకుడు కె విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన నువ్వు నాకు నచ్చావనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి పరిచయమైన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అనమాట. అయితే ఈ ఆర్తి అగర్వాల్ గారి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని అడిగినా ఈ ఆర్తి అగర్వాల్ పేరైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఆమె నటించిన సినిమాలో ఆమె మంచి గుర్తింపు అయితే సాధించడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈమె తెలుగులో దాదాపు స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు అయితే సాధించింది. అయితే ఒకప్పుడు చేతి నిండా వరుస విజయాలతో బాగా రాణించినటువంటి నటి ఆర్తి అగర్వాల్ అనమాట. అనుకోకుండా ఈమె మరణించడం జరిగింది అనమాట. అయితే ఈమె మరణానికి సంబంధించి సోషల్ మీడియాలోనూ అయితే చాలా కారణాలు అయితే హల్చల్ చేస్తున్నాయి అనమాట. అయితే మనం ఈ వీడియోలో అసలు ఆర్తి అగర్వాల్ ఎందుకు చనిపోవడం జరిగింది, ఆమె బరువు తగ్గడానికి మాత్రమే చేసుకున్న చికిత్స విఫలం కావడంతో చనిపోయిందా, లేదంటే ఇంకా వేరే కారణాలు అయితే ఉన్నాయా, అయితే ఈమె చిన్న వయసులోనే 2 సార్లు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అనమాట. ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటి, అలాగే ఆమె సినీ జీవితం ఎలా కొనసాగింది, అలాగే ఆమె వివాహం చేసుకున్న తర్వాత ఆ జీవితం ఏ విధంగా సాగింది అనే విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆర్తి అగర్వాల్ కుటుంబం గురించి మనం చూసుకున్నట్లయితే ఆర్తి అగర్వాల్ మార్చి 5వ తేదీ 1984 జన్మించడం జరిగిందనమాట. ఈమె అసలు పేరు నందిని అనమాట. ఈమె అమెరికాలోని గుజరాతీ కుటుంబంలో జన్మించడం జరిగింది. తండ్రి పేరు శశాంక్ అనమాట. ఇతను ఒక వ్యాపారవేత్త. తల్లి చూసుకున్నట్లయితే ఈమె పేరు వేమ అనమాట. ఈమె గృహిణి అనమాట. అమెరికాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అయితే పర్యటించడం జరిగిందనమాట. ఆ సమయంలో ఆర్తి అగర్వాల్ను స్టేజ్ పైకి పిలిచి డాన్స్ చేయమని అడగడం జరిగింది. ఆమె ఆ స్టేజ్ పైన డాన్స్ చేయడం జరిగిందనమాట. సో అంతే ఆమెను సినిమాలోకి తీసుకోవాలని సునీల్ శెట్టి ఆర్తి అగర్వాల్ను అడగడం జరిగిందనమాట. సో ఆమె తన తల్లిదండ్రులతో పర్మిషన్ తీసుకోవాలని చెప్పింది. దాని తర్వాత ఆమె తల్లిదండ్రుల నుంచి వచ్చిన సహకారంతో ఆమె బాలీవుడ్లోకి అయితే అడుగు పెట్టడం జరిగిందనమాట. అయితే ఈమె బాలీవుడ్లో పాగల్ పన్ చిత్రంలో ఆర్తి అగర్వాల్ అయితే సినీ జీవితం బాలీవుడ్లోనైతే మొదలైందనమాట. దాని తర్వాత తెలుగులో చూసుకున్నట్లయితే వెంకటేష్తో నువ్వు నాకు నచ్చావు, తరుణ్తో నువ్వు లేక నేను లేను, ఎన్టీఆర్తో అల్లరి రాముడు, చిరంజీవితో ఇంద్ర, ఉదయ్ కిరణ్తో నీ స్నేహం, మహేష్ బాబుతో బాబీ, బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడు అనే సినిమాల్లో నటించి ప్రేక్షకుల గుర్తింపు అయితే పొందడం జరిగిందనమాట. ఆర్తి అగర్వాల్కి 30 సంవత్సరాల వయసు వచ్చే నాటికి ఆమె ఆకస్మికంగా మృతి చెందడం జరిగిందనమాట. లైపోసెక్షన్ కాస్మెటిక్ సర్జరీ ఈమె చేయించుకోవడం జరిగిందనమాట. అది చేయించుకున్న వారం రోజుల తర్వాత ఆమె అమెరికాలోని న్యూజెర్సీలో అట్లాంటిక్ సిటీలో జూన్ 6, 2015లోనైతే ఆమె మరణించడం జరిగిందనమాట. ఈమె కుటుంబం మనం చూసుకున్నట్లయితే ఈమె భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ అనమాట. అయితే ఆర్తి అగర్వాల్ జీవితం మనం చూసుకున్నట్లయితే ఈమె జీవితం అంత సులభంగా లేదని చెప్పవచ్చు అనమాట. ఈమె కష్టతరమైన జీవితాన్ని కూడా గడపడం జరిగింది. 2005లో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుస్తుంది అనమాట. సహనటుడు తరుణ్తో ఈమె ప్రేమలో మునిగిపోవడం జరిగింది అనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. దాని తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడం జరిగిందనమాట. అయితే ఈమె ఆత్మహత్య చేసుకునే ముందు ఆమె క్లీనిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, అంటే మనం టైల్స్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ క్లీనిక్ ఫ్లూయిడ్ తాగడం జరిగిందనమాట. ఆమె మొదట ఆత్మహత్య యత్నానికి కేవలం 1 సంవత్సరం తర్వాత నటి మరోసారి 2016లో హైదరాబాద్లోని ఒక ఆసుపత్రిలో చేరడం జరిగిందనమాట. ఆమె రెండోసారి కూడా ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆమె హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్తి అగర్వాల్ తర్వాత 2007లో ఒక ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ని అయితే వివాహం చేసుకోవడం జరిగిందనమాట. అతని పేరు తస్వల్ కుమార్. ఈమె తస్వల్ కుమార్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆమె నటనకు స్వస్తి చెప్పడం జరిగిందనమాట. ఈమె పూర్తిగా యుఎస్లో సెటిల్ అయిపోవడం జరిగింది. 2009లో అతనితో కొన్ని కారణాల వల్ల ఆమె వివాహ జీవితం మధ్యలో ఆగిపోవడం జరిగిందనమాట. దాని తర్వాత అనేక అనారోగ్య సమస్యలు అయితే తలెత్తడం జరిగింది. ఆమె ఆకస్మికంగా మరణించిన తర్వాత హైదరాబాద్లోని ఆమె మేనేజర్ మాట్లాడుతూ ఆర్తి ఊబకాయం మరియు ఊపిరితిత్తులు అనారోగ్యంతో పోరాడుతున్నారని ఆమె మేనేజర్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఆమె చికిత్స పొందుతున్న క్రమంలో కొన్ని సమస్యల కారణంగా ఆమె గుండెపోటుతో మరణించిందని ఆమె మేనేజర్ అయితే చెప్పడం జరిగిందనమాట. లైపోసెక్షన్ చికిత్సలో సమస్యల కారణంగా ఆమె మరణించి ఉండవచ్చని కొంతమంది అయితే అంటున్నారనమాట. ఆర్తి అగర్వాల్ కూడా కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడడం జరిగింది. అయితే లైపోసెక్షన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. లైపోసెక్షన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. లైపోసెక్షన్ అనేది శరీరంలోని అవాంఛిత కొవ్వును
తొలగించడానికి సహాయపడే ఒక శాస్త్రచికిత్స అనమాట. లావైపోవడం వల్ల మన శరీరంలో కొవ్వు అయితే ఏర్పడుతుంది కదా, ఈ కొవ్వుని తొలగించడానికి లైఫోసక్షన్ అనే ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరిగిందనమాట. అయితే దీనిని లైఫోప్లాస్టీ అని, లైపెక్టమీ అని, లైపో అని వివిధ పేర్లతోనైతే పిలవడం జరుగుతుందన్నమాట. చాలా మంది బరువు తగ్గడానికి ఈ లైఫోసక్షన్ ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరుగుతుందన్నమాట. అయితే ఆహారంలోని అలవాట్లు కారణం వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల అవాంఛిత కొవ్వు నిల్వలు మన బాడీలో ఉండడం జరుగుతుందన్నమాట. అటువంటి సందర్భంలో లైఫోసక్షన్ అనేది తొడలు, తుంటి, పిరుదులు, చేతులు, మెడ, ఉదరం, వీపు మొదలైన వాటిలో ఉన్న అవాంఛిత కొవ్వునైతే తొలగించడానికి ఈ లైపోసక్షన్ ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరుగుతుందన్నమాట. కాస్మెటిక్ సర్జరీ ఆపరేషన్ అనమాట. ఇది మానవ శరీరంలోని వివిధ ప్రాంతాల నుంచి కొవ్వును తొలగించడం జరుగుతుందన్నమాట. ఈ ఆపరేషన్ చేయించుకుంటే విజయవాడకు చెందిన కాస్మెటిక్ సర్జన్ కె కృష్ణ ఆర్తి అగర్వాల్ విషయంలో శస్త్రచికిత్స చేసిన వెంటనే మరణం సంభవించినట్లయితే అది ఫ్యాట్ అంబాలిజం కారణంగా సంభవించి ఉంటుందని అతనైతే చెప్పడం జరిగిందనమాట. ఒక వారం లేదా 10 రోజుల తర్వాత మరణం జరిగినట్లయితే అది ఇన్ఫెక్షన్ వల్ల జరిగి ఉంటుందని అతను చెప్పడం జరిగిందనమాట. ఒకప్పుడు ఆర్తి అగర్వాల్ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతున్న సమయంలో అనుకోకుండా ఆమె కొంతమేరకు బరువు పెరగడం జరిగిందనమాట. ఈ కారణంగా క్రమక్రమంగా ఆర్తి అగర్వాల్కి సినీ అవకాశాలు అయితే తగ్గిపోవడం జరిగింది. దాంతో ఆర్తి అగర్వాల్ తీవ్ర మనస్తాపానికి గురవడం జరిగిందనమాట. దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు మరియు బరువు తగ్గేందుకు చేయించుకునే లైఫోసక్షన్ ఆపరేషన్ని కూడా ఈమె చేయించుకుందనమాట. అలాగే మన తెలుగు హీరోలలో లైఫోసక్షన్ చేయించుకున్న హీరోలు ఎవరనేది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు జూనియర్ ఎన్టీఆర్. మీరు జూనియర్ ఎన్టీఆర్ని యమదొంగకు ముందు చూసుకున్నట్లయితే అతను బొద్దుగా లావుగా ఉండేవాడు అనమాట. యమదొంగ చిత్రంలో అతను చాలా స్లిమ్గా మారడం జరిగింది అనమాట. సో అంతేకాకుండా రాకీ సినిమా మీరు చూసే ఉంటారు. రాకీ సినిమాలో కూడా ఇతను చాలా లావుగా ఉండడం జరిగింది అనమాట. సో రాకీ సినిమా తర్వాత మనకు యమదొంగ సినిమా రావడం జరిగింది. యమదొంగలో వచ్చేపాటికి అతను పూర్తిగా మారిపోవడం జరిగింది అనమాట. అంతేకాకుండా అతను చాలా స్టైలిష్గా మారిపోవడం జరిగింది. అయితే ఈ లైఫోసక్షన్ ఇతను చేసుకున్నాడా లేదని మనం చూసుకున్నట్లయితే మనకు జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ఏ తన నోటి వెంట లైఫోసక్షన్ గురించి వివరించడం జరిగిందనమాట. అంతేకాకుండా యమదొంగ సినిమా తీసే టైంలో రాజమౌళి అయితే స్లిమ్గా తయారవ్వమని అతను కోరడం జరిగిందనమాట. యునైటెడ్ స్టేట్ అయినా అమెరికా వెళ్ళి అక్కడ ఈ లైఫోసక్షన్ అనే ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందనమాట. మెగాస్టార్ చిరంజీవి అనమాట. సో ఈ మెగాస్టార్ చిరంజీవి గురించి మనం స్పెషల్గా చెప్పవలసిన అవసరం లేదనమాట. తెలుగులో మనకు మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారంటూ లేరని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే చిరంజీవి గారు పార్టీ పెట్టడం జరిగింది కదా. పార్టీ పెట్టిన తర్వాత అతను చాలా బిజీ అయిపోవడం జరిగిందనమాట. అంతేకాకుండా సమయానికి అతను ఆహారం తీసుకునేవాడు కాదు. అంతేకాకుండా ఇతను వర్కౌట్లు కూడా చేసేవాడు కాదనమాట. సో అటువంటి సమయంలో రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకున్న తర్వాత అతను 150వ చిత్రానికి గాను అతనైతే స్లిమ్గా ఉండాలి కాబట్టి ఇందుకోసం అతను ఏం చేశాడంటే లైఫోసక్షన్ ఆపరేషన్ చేయించుకోవడం జరిగిందనమాట. సో ఇలా చేయించుకోవడం వల్ల అతను స్లిమ్గా తయారవడమే కాకుండా చాలా అందంగా కూడా తయారవడం జరిగిందనమాట. మంచు విష్ణు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇతను మోహన్ బాబు యొక్క కుమారుడు అనమాట. సో మంచు విష్ణు కూడా మొదట్లో చాలా బొద్దుగా లావుగా ఉండేవాడు అనమాట. మీరు మొదటి సినిమాలు చూసుకుంటే అలాగైతే కనిపించేవాడు. దాని తర్వాత కాలంలో అతను సన్నగా మారిపోవడం జరిగింది. అతనికి 6 ప్యాక్ బాడీ కూడా ఉందన్నమాట. సో ఇతను లైఫోసక్షన్ అనే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇతను ఏం చేశాడంటే ఆహారపు అలవాట్లు అయితే మార్చుకోవడం జరిగిందనమాట. అయితే ఈ ఆపరేషన్ వికటించి గుండెపోటు రావడంతో ఆర్తి అగర్వాల్ అయితే అకాల మరణానికి గురైందని చాలామంది అయితే చెప్తున్నారనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.